అరవింద్ కేజ్రీవాల్ అంటూ ఉన్నారు, గత దశాబ్ద కాలంగా ఢిల్లీలో జాట్లు వివక్షకు గురవుతూ ఉన్నారు అని చెప్పేసి, వాళ్ళకి ఓబీసీ కేటగిరీలో రిజర్వేషన్లు కల్పించాలి అని చెప్పి ప్రధాని మోదీకి విజ్ఞప్తి కూడా చేస్తున్నారు, ఒక డిమాండ్ కూడా పెట్టారు. ఢిల్లీ ఎన్నికల్లో జాట్స్ ప్రభావం ఎంత అండ్ ఈ డిమాండ్ పెట్టడం వెనుక కేజ్రీవాల్ వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇష్యూ ఆ రెండు కూడా ప్రశ్నలు కాదు. కేజ్రీవాల్ వ్యూహం ఏముంటుంది, రాజకీయ ఎన్నికల్లో ఉపయోగపడాలంటుంది. జాట్ ఎంతమంది అంటే గణనీయంగా ఉన్నారు కనుకనే పెడతారు. ఆ రెండు క్వశ్చన్లు చాలా సింపుల్ ఆన్సర్స్. ఎన్నికలు గెలవడం కనుక వ్యూహం, ఇంకా వేరే వ్యూహం ఏముంటుంది? ఇష్యూ వల్ల జాట్ రిజర్వేషన్లను కేజ్రీవాల్ రైజ్ చేయడం ప్రాక్టికల్ కాదు. ఎందుకు కాదు అంటే ఆల్రెడీ కోర్టులు తీర్పులు చెప్పాయి జాట్ రిజర్వేషన్లు కొట్టేస్తూ. రామ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనుకుంటాను, టు బీ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా తీర్పు చెప్పింది, జాట్ రిజర్వేషన్లను కోర్టు కొట్టేసింది. సో కోర్టు కొట్టేస్తూ చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపెట్టగలిగిన ఒక గ్రూప్ తనకు తానుగా వెనుకబడిన తరగతిగా ప్రకటించుకుంటే సరిపోతుందా? వెనుకబాటుతనానికి కులం అనేది ఒక కన్వీనియంట్ స్టార్టింగ్ పాయింటే తప్ప అది ఒకటే క్రైటీరియాగా ఉంటుందా? ఆ మాటకొస్తే ట్రాన్స్జెండర్లు ఏ కులంలోనైనా చాలా ఘోరమైన వివక్ష గురవుతున్నారు కదా. అందువల్ల వెనుకబాటుతనాన్ని అంచనా వేయడానికి ఇన్నోవేటివ్ కొత్త నూతన రకాల క్రైటీరియాలను కొలబద్దల్ని అన్వేషించాలి. ఇదంతా కోర్టు చెప్పింది. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ బికాస్ ఆఫ్ ద లార్జర్ నెంబర్, అంటే ఇప్పుడు మన దగ్గర కాపుల రిజర్వేషన్ల గురించి కూడా అదే డిమాండ్ ఉంది, మరాఠాల రిజర్వేషన్లు కూడా డిమాండ్ ఉంది. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాలలో రిజర్వేషన్ల డిమాండ్లు దృష్టిలో పెట్టుకొని జాట్ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు అన్న పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క గ్రూపు నిజంగానే వెనుకబడిందా, ఎంత వెనుకబాటుతనం ఉంది అనేది ఒక శాస్త్రీయమైన అధ్యయనం ఆధారంగా నిర్ణయాలు ఉండాలి తప్ప రాజకీయంగా ప్రభావం చూపెట్టగలుగుతాయి కనుక జాట్లు, సో జాట్లకు రిజర్వేషన్లు అనేది కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది. అందువల్ల కేజ్రీవాల్కి ఇదేం తెలియదు కాదు, కోర్టు తిరస్కరించింది అని. అయినా ఎందుకంటున్నాడు అంటే పొలిటికల్గా ఎలక్టోరల్గా ఉపయోగపడుతుంది కనుక అంటున్నాడు. సో ఢిల్లీలో జాట్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉంటారు. ఢిల్లీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఢిల్లీలో ఉంటారు. సో అందువల్ల ఢిల్లీలో వివిధ రకాల వాళ్ళు ఉంటారు, చాలా మిక్స్డ్ ఓటర్ కమ్యూనిటీ అది. అలా జాట్స్ కూడా ఒక సిగ్నిఫికెంట్ నెంబర్. సో అందువల్ల కరెక్ట్గా ఫిగర్ గుర్తులేదు కానీ బట్ దే ఆర్ సిగ్నిఫికెంట్ నెంబర్. సో అందువల్ల జాట్ ఓటర్లను అట్రాక్ట్ చేయడానికి, ఎందుకంటే జాట్స్ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కూడా పంజాబ్ హర్యానాలో పోరాడిన వాళ్ళలో జాట్లు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే జాట్స్లో ఈ బెల్ట్ పంజాబ్, హర్యానా, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఈ ప్రాంతాల జాట్లలో బాగా వ్యతిరేకత కూడా ఉంది బీజేపీ పట్ల. దాన్ని సబ్సైడ్ చేసుకోవటానికి రాజస్థాన్లో జగదీప్ ధన్కర్ను వైస్ ప్రెసిడెంట్గా తీసుకొచ్చారు. అజిత్ సింగ్ కొడుకు జయంత్ సింగ్ను రాష్ట్రీయ లోక్దళ్ను ఇండియా కూటమి నుంచి తమ వైపు తిప్పుకున్నారు. అందువల్ల జాట్ ఓటర్లలో ఉండే వ్యతిరేకతను అధిగమించడానికి బీజేపీ చాలా విశేషమైన ప్రయత్నం కూడా చేసింది. ఈవెన్ మీకు హర్యానా ఎన్నికల్లో కూడా జాట్ వర్సెస్ ఓబీసీ కన్సాలిడేషన్ ఒక ప్రధాన అంశంగా ముందుకు వచ్చింది. భూపేందర్ సింగ్ హూడా నాయకత్వంలో జాట్ ఓటర్లు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అయితే నాన్ జాట్లకు వ్యతిరేకంగా ఓబీసీ కన్సాలిడేషన్తో బీజేపీ లాభపడింది. అందువల్ల జాట్ ఓటర్లు గణనీయంగా ఉండడమే కాకుండా వాళ్ళు సిగ్నిఫికెంట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే పొలిటికల్ గ్రూప్ కనుక వాళ్ళు ఆ ఓటర్లు అట్రాక్ట్ చేయడానికి డిమాండ్లు ప్రాక్టికలా కాదా, రియలిస్టిక్గా కాదా, అవి అమలుకు సాధ్యమా కాదా, ఇవన్నీ కూడా రాజకీయ నాయకులు ఆలోచించారు. వాళ్ళకి కావాల్సింది ఇమీడియట్గా ఇది ఉపయోగపడుతుంది కనుక ఆ డిమాండ్ చేస్తూ ఉంటారు. తమ ప్రత్యర్థులు నిరకాటంలో పెట్టడానికి ఉపయోగపడుతుంది కనుక దాన్ని ఉపయోగిస్తుంటారు. కానీ అది ఎంత మేరకు ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది అనేది అనేక ఇతర ఫ్యాక్టర్ల పైన ఉంటుంది. గుజరాత్లో పటేల్ రిజర్వేషన్లతో, మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్లతో ఇలాగే బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తానికి ప్రత్యర్థులు ప్రయత్నం చేశారు. కొన్ని విజయాలు కూడా సాధించారు. మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికల సమయంలో మరాఠాలు క్లియర్గా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఏక్నాథ్ షిందే పర్సనాలిటీ కావచ్చు, అనేక ఇతర ఫ్యాక్టర్స్ వల్ల ఈ మరాఠాల వ్యతిరేకత, మరాఠా యాంగర్ని కూడా అధిగమించి బీజేపీ అధికారులకు రాగలిగింది. గుజరాత్లో పటేల్ కమ్యూనిటీ వాస్తవంగా బీజేపీకి చాలా బలంగా మద్దతున్న కమ్యూనిటీ కూడా. కానీ ఆ పటేల్ ఉద్యమం బీజేపీకి చాలా ఇబ్బందులు పెట్టింది. కానీ ఆ ఇబ్బందులు అధిగమించి బీజేపీ అక్కడ నిలబడగలిగింది.
అందువల్ల ఖచ్చితంగా ఒక్క ఫ్యాక్టర్ ఎన్నికల్లో పనిచేస్తుందా అంటే బట్ ఒక సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ జాట్ ఫ్యాక్టర్, అందువల్ల దాన్ని ఉపయోగించుకుందామనే ఒక రాజకీయ ప్రయత్నం కేజ్రీవాల్ది.